దుర్మార్గంగా ప్రశ్నిస్తున్నారు. రాముడు దేవుడేనా అని ప్రశ్నిస్తారు. రావణాసురుని మాత్రం రావణాసురుడు ఉన్నాడు అంట. ఇలాంటి సందర్భాలలో ఆయన జరిగినటువంటి ఇబ్బందిని ఆయన మరొక ఉత్పలమాలలో చెప్పడం జరిగింది. తర్వాత దాంట్లో 27 పద్యాలతో రాసినటువంటి శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని గురించి చివరికి మళ్ళీ అర్థకంలోనే మన పద్యాన్ని ముగిస్తారు. ఆ తర్వాత శంఖారావం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఘట్టం. విదేశీయులు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులని, బట్టలు కట్టుకోవడం కూడా తెలియదని, అనాగరికులని, చెట్లను పుట్లను పూజిస్తారని విదేశాలలో ప్రచారం చేస్తూ పత్రికలలో వ్యాసాలు రాస్తూ ఉంటే ఈ దేశం యొక్క, ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటడానికి వెళ్ళినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన అక్కడ చికాగో నగరంలో ఉండి మాట్లాడుతున్నటువంటి సమయంలో అమెరికాలో నివసిస్తున్నటువంటి సోదర సోదరీమణులారా అనేటువంటి ఆయన మాటకు ఒక్కసారి సభాంతా కూడా దిగ్భ్రాంతితోని లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. ఇనుప కండలు, ఉక్కు నరాలు, సింహ పరాక్రమం, బ్రహ్మతేజం, క్షాత్రవీర్యం కలిగిన యువత ఈనాడు దేశానికి అవసరమని చాటినటువంటి స్వామి వివేకానందుని గురించి రాసిందే శంఖారావం. తప్పనిసరిగా చదవాల్సిందే. అందులో ఆయన వాగ్జరి ఎలా ఉంటుందో ఈ కావ్యానికి ఎత్తుకున్నటువంటి పద్యాలు కూడా అలానే ఉన్నాయి. అమరఝరి ప్రవాహగతిన అద్భుతమైన ప్రసంగ సంగతి యమనిషం ప్రణవాది సాధన తమ తమ భక్తియుక్తుల నిదానమునైన తమకము వీరం ఆర్యజన ధర్మ పవిత్రుల కన్యలించడం అనుకుంటూ ఆయన గొప్పతనాన్ని నిర్మిస్తూ ఉంటారు. అది శంఖారావు చాలా గొప్పగా బాగా నచ్చినటువంటి అంశం. ఇంకా ఆ తర్వాత ఎంత వైవిధ్యం కలిగినటువంటి వ్యక్తి అంటే కవి క్రాంతదర్శి కదా, ఇంకో ఇతరులు ఎవరు చూడలేనటువంటి విషయాన్ని ఆయన చూస్తాడు కదా. అందుకని ఆయన కైకేయి గురించి అంటారు. రామాయణం విన్నటువంటి చదివినటువంటి వాళ్ళందరూ కూడా కైకేయిని ఆడిపోసుకుంటూనే ఉంటాం, కైకేయిని మనం అవమానిస్తూనే ఉంటాం మాటలతోనూ చేస్తున్నాం. అయితే ఆ కైకేయి ఎంతగా పొదిగి ఏడ్చింది, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచింది కదా. ఈ భరతుడు ఒక్కడే నా కొడుకు అనుకోలే కదా. కౌసల్య అయినా, సుమిత్ర అయినా, కైకేయి అయినా తమ నలుగురు కుమారుడే అనుకున్నారు తప్ప, అందులో పెద్ద కుమారుడు రాముడే అనుకున్నారు తప్ప, ఎవరు కూడా ఈమె నా కుమారుడు కాదు అని చెప్పి అనుకున్నటువంటిది కుమారుడు కాదు అని చెప్పి అనుకోలేదు. అలాంటి ఆమె ఒక్కసారిగా ఎలా మారింది, మారిన తర్వాత ఆమె యొక్క మనస్థితి ఏమిటి, ఎంత దుఃఖపడింది అనేటువంటి విషయాన్ని గురించి, కైకేయి గురించి అద్భుతంగా 44 పద్యాలని రాయడం జరిగింది. మీకు ముందు మాటలలో నరివేల భాస్కర్ గారి ముందు మాట చదివితే కైకేయి మొత్తం అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ కవిత్వాన్ని ఆస్వాదించడానికి మన పద్యాలలోకి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని కైకేయి గురించి ఎక్కువ మాట్లాడడం లేదు. ఎందుకంటే ముందు మాటలోనే అద్భుతంగా దాన్ని ఆవిష్కరించేటువంటి నరివేల భాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వేచ్ఛా విహంగం అనేటువంటి కవితలో భారతదేశానికి స్వాతంత్రం ఎట్లొచ్చిందనేటువంటి దాన్ని ఒక సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో చేసినటువంటి పద్యాలన్నీ కూడా చూస్తూ ఉంటే భారత భూమి అనేటువంటిది ఒక పక్షితో పోల్చి, ఈ పక్షిని పట్టుకున్నటువంటి వేటగాడు ఆంగ్లేయుడని, వాడు పంజరంలో పెట్టాడని, బంధించాడని, ఆ విధంగా ఉన్నటువంటి వారి నుంచి మళ్ళీ ఇది ఎట్లా స్వాతంత్రం తెచ్చుకుంది, దీనికోసం ఎంతగా త్యాగం చేసింది, అలాంటి మహానుభావులందరినీ కూడా సంస్కృతించినటువంటి కావ్యం మనకు కూడా స్వేచ్ఛా విహంగం. ఇక్కడ మా భారతీయులు ఎంత గొప్ప వాళ్ళు అనేటువంటి ఒక తేటగీతలో చెప్తారు. పరమ సుకుమార హృదయులు భారతీయులు అట్టి భారత స్వేచ్ఛను మట్టగించి అణచిపెట్టి పెక్కేడుల శక్తి భేద దుర్మార్గ గతులై విభిన్న రీతి. మేము ఎవరి జోలికి పోయేటువంటి వాళ్ళం కాదు, ఎవరి వార్తకు వచ్చిన వాళ్ళం కాదు, మా జోలికి వచ్చి మమ్మల్ని ఈ విధంగా హింసించాలని చెప్తారు. చెప్తూ చివరికి ఒక మాట చెప్తారు. జెండా జాతికి ఊతగావలను జాతీయతా భావము. నిండైనటువంటి జాతీయ భావం కలిగినటువంటి గొప్ప జాతీయవాద కవి నరసింహాచార్యుడు. అందుకని జెండాను ఒక్కదాన్ని చూసుకుంటే చాలు భారతదేశాన్ని చూసుకున్నట్టు
అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సందర్భంలో నేను కూడా జెండా గురించి ఒక మాట రాసుకున్నాను. గగన వీధిలో రెపరెపలాడే జెండా అదిగో జయ జయ హో, తనలాగే నిన్ను తలెత్తుకొమ్మని పిలుస్తున్నది జయ జయ హో. ఆ జెండా చూస్తే సార్ మొత్తం దేశానంతా చూసినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా జెండా నుంచి సర్వశక్తియుతమై జాడ్యాపహారముగా అని చెప్తారు. ఆ తర్వాత రాధాకృష్ణ పండితుల గురించి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత విశ్వనాథ గురించి మాట్లాడుతూ వారి గురించి సాధికారికంగా చెప్పగలిగినటువంటి వారు మా గండ్ర లక్ష్మణరావు గారు. అందులో ఎత్తుగడలోనే మొదటి వాక్యంలోనే విశ్వనాథ గురించి సంపూర్ణంగా చెప్పాడేమో అనిపిస్తుంది. అలా జాతీయ కవిత్వ సంపదకు నీవాదర్శవంతుండవై, ఆ ఒక్క మాట చాలు. జాతీయ కవిత్వ సంపదకు ఆయన ఒక్కడే ఆదర్శమూర్తి అని చెప్పినటువంటి విశ్వనాథకు సంబంధించినటువంటి పదం. విశ్వనాథ్ ఏమంటారంటే, నేను పోయిన నాతోడ పోవువారు పలువురున్నారు కవులంచు బలికినావు. నేను ఒక్కరిని నడుస్తానయ్యా, నడిస్తే నన్ను అనుసరించి నడిచేటువంటి వాళ్ళు నాతో పాటు ఇంకొంతమంది వస్తారు అని చెప్పాడు. అలాగా అన్నారు, నిక్కమేనయ్యా నీ మాట నిజమే, నీ వెంట నడిచి వచ్చేటువంటి వాళ్ళనే మేము అని చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. తర్వాత సంస్కృతి, మన భారతీయ సంస్కృతి అంతా కూడా సంస్కృతి కవితలు. తర్వాత తన భార్య గురించి, ఇది బహుశా భార్యగా రాబోతున్నటువంటి సందర్భాల్లో రాసినటువంటి పద్యం కావచ్చు. సహచర్యం 1 కాదు 2 కాదు 20 పద్యాలు రాశారు. ఈ 20 పద్యాల యొక్క అంతిమ లక్ష్యం ఏం చెప్తాడంటే, అలా హరిశ్చంద్రుని ఆధిక్యతలు నిలువ చంద్రమతీదేవి చదువగాది. హరిశ్చంద్రుడు చాలా గొప్పవాడని పేరు రావడానికి కారణం చంద్రమతీదేవే కదా. రంతిదేవుని తంతుము నిలుచుట అతనిలో గృహలక్ష్మి కథనగాది. రంతిదేవుని కీర్తి కూడా అతని భార్య వల్లనే వచ్చింది. రామచంద్రుని కీర్తి అతని భార్య మైత్రి వల్లనే వచ్చింది. ధర్మరాజు యొక్క కీర్తి ద్రౌపది వల్ల ఆదరణ వల్ల వచ్చింది. ఈ విధంగా ఎవరి చరిత్రలు ఎత్తుకున్నప్పటికీ కూడా భార్య వల్లనే భర్తకు గౌరవం లభిస్తుంది. కాబట్టి నీవు నా జీవితంలోకి భార్యగా వచ్చి నిలవమ్మా అని చెప్పి తన భార్య గురించి, తన సహచరి గురించి 20 పద్యాలను అద్భుతంగా అందించారు. ఇది దాదాపు ప్రతి వ్యక్తికి, ప్రతి సంసారి జీవనం గడుపుతున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆదర్శంగా ఇచ్చేటువంటి కథ. మృత్యువు గురించి చెప్పాడు. ఎందుకో మరి ముందుగా తెలుస్తాయేమో ఇట్లాంటి విషయాలు పెద్దవాళ్ళకు. మృత్యువు గురించి చెప్పారు. పండిన యాకు కింద పడి పచ్చని యాకులు వృక్షశాఖలం నిండిన ఎట్టులే జగతి నొక్కని సర్వ చరాచరంగులం ఉండవు వృత్త మార్పుగలి. ఇక్కడ కూడా చెప్తున్నా చాలా పాజిటివ్గానే మాట్లాడుతూ ఉంటాడు. ఏదైనా కానీ పోయిందంటే దాని నుంచి మళ్ళీ ఉత్పత్తి పుడుతుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. విప్లవ మంచు అనేటువంటి దగ్గర పదాలను విడదీసి నానార్థాలతో అద్భుతంగా రాయడం జరిగింది. ప్లవసంతతి, ప్లవమార్గగాను, ప్లవమాచరించేది అనేటువంటి పద్యంలో. ఆ తర్వాత మితం గురించి మాట్లాడుతూ, ఇది బహుశా ఆయన చదువు చెప్తున్నటువంటి కాలంలో విపరీతంగా సంతానం బాగా పొందుతున్నటువంటి కాలం, చిన్న సంతానం, చిన్న కుటుంబం కావాలనేటువంటి ఉద్దేశం కోసం రాసినటువంటిది. దీనికి ఒక చమత్కారం కూడా చూపిస్తారు. ఈ మధ్యకాలం మనం అప్పట్లో వినేటువంటి వారు, ఆయన ఇస్తాడు నేను తీసుకుంటాను, వాళ్ళ భాషలే, ఆయన ఇస్తాడు నేను తీసుకుంటాను, మీరు ఏదో ప్రయత్నం లేదు. ఇదే ప్రయత్నం ఉద్యమం లాగా 10, 20, 20 మందిని కనడం, సంతానం పెంచి ఒక దుర్మార్గమైనటువంటి ఒక శక్తిని తయారు చేస్తున్నటువంటి కాలంలో మితం అనేటువంటిది ఎంత గొప్పదనేటువంటిది మనకి ఈ 13వ అంశంలో కనిపిస్తుంది. ఆ తర్వాత తాను బదిలీపై వెళ్తున్నటువంటి బదిలీపై వెళ్తున్నటువంటి సందర్భంలో చిన్నారులకు ఆశీస్సులు అందించినటువంటిది వీడుకోని కవిత. ఆ తర్వాత ఇంత గొప్ప వ్యవస్థను నిర్మించినటువంటి త్రిభాష్యం విజయసాయి గారి షష్ఠి పూర్తి సందర్భంలో సమర్పించినటువంటి పద్య కుసుమార్జనని కూడా ఇందులో చేర్చడం చాలా సంతోషం. భారతీ హృదయ పంకజ శ్రీమలంకరించి మందార మరంద భావము ధార్మిక భావనలుల్లసిల్లగా శారద కింకినింబలి సంస్కృత భారతి పాదపీఠిపై ఊరి వివిధ పుష్పముల కూర్చిన సారథి కంజలించేదను. ఆ మహానుభావునికి ఈ విధంగా అంజలిని కూడా ఇష్టపూర్తి అభినందన సంచలనం. చివరిగా నృసింహస్తుతితోనే ఈ ఖండకావ్యాన్ని ముగించడం జరిగింది. ఇందులో కూడా ఎప్పటిలాగానే అనేక
సంబోధనలు అదేవిధంగా కొద్దిగా పద చమత్కారాలు కూడా చేయడం. భాషపరంగా చెప్పాలనుకుంటే చాలా గొప్ప ప్రయత్నం. హిరణ్యాక్షుడు అని చెప్తాను కదా, ఆ హిరణ్యాక్షుడు ఏదో పదం వాడాడు, హేమలోచనము అనేటువంటి పదం. మొదట్లో చూడగానే హేమలోచనుడు కూడా అర్థం కదా, తర్వాత ఓహో హేమ అంటే హిరణ్యము, లోచనం అంటే చంద్రుడు కదా, హిరణ్యాక్షుడు గురించి రాసింది. ఇలాంటి చమత్కారాలు చాలా బాగా చేయడం జరిగింది. అలాంటి శేషం విజయలక్ష్మి నరసింహాచార్య గారి వైజయంతి పరిచయం చేసేటువంటి అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు సంతోషపడుతున్నాను. సమయం చెప్పాను, చదువుకునేటువంటి సమయం ఇవ్వలేకనే లోతుకు వెళ్ళలేకపోయాను. కానీ అందరూ కూడా చదవదగినటువంటి, ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి గొప్ప గ్రంథం. ఇంత గొప్ప విద్వత్ కవి, పండిత కవి, కొందరు సహజ కవులు ఉంటారు, కొందరు పండిత కవులు ఉంటారు. ఆయన సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతం మన విశ్వేశ్వరాంధ్ర సంస్కృత కళాశాలలో చదువుతున్నారు. శ్రీవాసు విజయసాయి గారి దగ్గర శిష్యుడిగా చదువుతున్నారు. అంత గొప్ప పాండిత్యం ఉన్నటువంటి ఆయన, ఈ విధంగా రాయగలిగేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి ఆయన మన మధ్యలో లేకపోవడం ఒక పెద్ద సాహిత్య సంపదన కోల్పోయినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. మళ్ళీ దీన్ని ముందు తీసుకొచ్చినటువంటి వారి కుటుంబానికి సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.